Welcome, my dear Group 2 aspirants. I am back again with a latest, very interesting title, that is Group 2 పోటీలో ఈ ఒక్క యూనిట్ గేమ్ చేంజర్ కానుందా? గ్రూప్ 2 పోటీలో ఒక్క యూనిట్ గేమ్ చేంజర్ కానుందా? మనకందరికీ తెలుసు, గ్రూప్ 2 మెయిన్స్లో 20 యూనిట్లు ఉన్నాయి, 4 సబ్జెక్టులు. ఒక్కొక్క సబ్జెక్టుకి 5 యూనిట్లు ఇచ్చారు. పేపర్ 1లో 2 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ 5 యూనిట్లు, సెకండ్ పార్ట్ 5 యూనిట్లు. ఈ రెండిట్లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలో లాస్ట్ నేను ఎకానమీలో, ఏపీ హిస్టరీలో హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే నేను ఎకానమీకి చెప్పాను, అలాగే పొలిటిక్కి చెప్పాను. ఇప్పుడు ఈ రహస్యాన్ని ఈ గ్రూప్ 2 పోటీలో ఆ ఒక్క యూనిట్ ఎవరైనా చెప్పారా? కొన్ని ఎవరైనా గుర్తించారా? ఎవరైనా గైడ్ చేయగలుగుతున్నారా? దిస్ ఇస్ ద టైమ్ టు నో వేర్ యూ హ్యావ్ టు ఫోకస్, బికాస్ ఆల్వేస్ ఇట్ ఈస్ అ టైం ఫ్యాక్టర్ దట్ డిసైడ్స్ యువర్ సక్సెస్. మీ టైంని తెలుగుగా, ఎఫెక్టివ్గా, ఆప్టిమమ్ యూటిలైజ్ చేసుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అందులో భాగంగా ఏ యూనిట్లో ఎన్ని మార్కులకు వస్తాయని అంచనా ఖచ్చితంగా ఉండాలి. సో అందులో భాగంగా 20 యూనిట్లో నన్ను ఒక్క యూనిట్ ఆకర్షించింది. దట్ ఈస్ దిస్ యూనిట్. ఐ విల్ టెల్ యూ విచ్ యూనిట్, అండ్ దెన్ అగైన్ ఐ వాంట్ టు సే దిస్ ఈస్ దెన్ ఎగ్జామ్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ 99,100 aspirants. 99,100 or 95 aspirants. కాబట్టి లైట్గా తీసుకోవద్దు. 2019లో మనకి పేపర్ 1లో సేమ్ సబ్జెక్ట్స్ నెగిటివ్ మార్కింగ్లో జరిగింది గ్రూప్ 2 మెయిన్స్. అప్పుడు 120 మార్కులు వచ్చిన వాడికి మాత్రమే సర్వీస్ వచ్చింది, పోస్ట్ వచ్చింది. అందుకే మనం ఎందుకు దీని ఇంపార్టెన్స్ అంటే ఫోకస్ ఇది తెలుసుకోవడం ముందే, ప్రిపరేషన్ టైంలోనే తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకుందంటే, మీ టైం అందరికీ ఒకటే టైం దేవుడు ఇచ్చే కాలం. ఒకవేళ పోస్ట్ పోన్ చేసినా అది అందరికీ వస్తుంది. సో లెట్ us హోప్ దట్ పోస్ట్ పోన్ 1 month అయినా చేస్తారని. బట్ థింగ్ ఏంటంటే, ఇలాంటి తెలుసుకోకపోతే ఎవరైనా చెప్పారా? మీరు ఎవరైనా విన్నారా? సో ఆ ఒక్కటి నన్ను ఆకర్షించింది. 20 యూనిట్లు ఒక్క యూనిట్ నన్ను ఆకర్షించింది. ఎందుకంటే పిల్లలు మిస్గైడ్ అయిపోయే ప్రమాదం ఉంది ఈ విషయంలో అనిపించింది. అందుకని దీనికోసం 2-3 రోజులు రీసెర్చ్ చేసి, స్టడీ చేసి, సిలబస్ అంత 20 యూనిట్ని నేను మీ ముందుకు వచ్చాను. ఇది తెలుసుకుంటే యూ విల్ బి వైజ్ ఆస్పిరెంట్గా అవుతారు. మీరు ఖచ్చితంగా అందరికన్నా 4 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటారు. ఆ 1-2 మార్కులేండి విజేత మార్కులండి. అందరికీ అంతే 120 వరకు వస్తుంది ఫస్ట్ పేపర్లో. నెక్స్ట్ పేపర్లో ఎకానమీ ఒకప్పుడు టెర్రర్ అయ్యేవారు. ఇప్పుడు తగ్గిందని ఆనందపడుతున్న సమయంలో అంతకన్నా పెద్ద టెర్రర్ని తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఇచ్చారు ఏపీపీఎస్సీ వాళ్ళు. అది సైన్స్ అండ్ టెక్నాలజీ రూపంలో ఉంది. సో మనకి ఎకానమీలో లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, 55 మార్కుల హై పొటెన్షియల్ ఉంది. బట్ ఒక 50 తెచ్చుకోగలిగితే, ఒక 40-45 సైన్స్ అండ్ టెక్నాలజీలో తెచ్చుకోగలిగితే, అలా 90 తెచ్చుకుంటే కనుక అప్పుడు మాత్రమే పోస్ట్ కొట్టగలరు. మీరు చాలామంది ప్రిలిమ్స్ కట్ ఆఫ్ పక్కన పడేయండి. టాప్ క్రీమ్ ఆఫ్ 9,905 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, క్రీమ్ స్టూడెంట్స్, చావో రేవో, డూ ఆర్ డై అని చదువుతున్నారు. అది రాయలసీమలోని, అలాగే ఉత్తరాంధ్రలో చదువుతున్నారు. వాళ్ళు లైఫ్ అండ్ డెత్ కింద తీసుకొని చదువుతున్నారు. వాళ్ళు ఈ ఎపెక్ మార్క్స్కి చేరుతారు. అందుకే చెప్తున్నాను. బట్ ఎంత కష్టపడ్డామో మెయిన్ కాదు, ఎంత తెలివిగా చదివాము, ఎంత తెలివిగా కష్టపడ్డాం అనేది ఇంపార్టెంట్. అంటే స్మార్ట్ స్ట్రాటజీ ఉండాలి. నేను ఎప్పుడు స్మార్ట్ స్ట్రాటజీ గురించి చెప్తాను పిల్లలకి. ఆ స్మార్ట్ స్ట్రాటజీలో భాగంగా ఆ యూనిట్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకనే ఈ వీడియో చివరి దాకా చూడండి. డోంట్ మిస్ ఎనీ పాయింట్ హియర్. లెట్ us see now. This is as part of my free mentorship program for the group 2 mains aspirants in Andhra Pradesh state. I am giving, this is the 5th video presentation for you in guiding you in the right way for the achieving your goal. సో అందులో మొదటిగా ఏంటంటే, ఏపీ హిస్టరీలో 75లో 60 మార్కులు సాధించుకోవడం ఎలా అని మనకి హర్షవర్ధన్ రెడ్డి గారు, ద టాప్ లెవెల్ ఫ్యాకల్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. నేను ఇక్కడ చూడలేని అద్భుతమైన ఫ్యాకల్టీని ఒక
సబ్జెక్ట్గా ఉండి ఏపీ హిస్టరీని చాలా లైవ్లీగా జోవియల్గా చెప్తారు. సో సార్, అందుకని ఆయన వీడియోస్ చూడండి, లేదా మా ఆన్లైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా క్యాంపస్కి వస్తే ఇంకా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, విల్ ఎంజాయ్ విత్ హిస్ క్లాస్. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఎకానమీలో 55 మార్కులు సాధించడం ఎలా, ఈజీగా సాధించడం ఎలా అని మరొక అంశం చేసేది. చాలా బాగా చూస్తున్నారు, బాగా అందరూ ఈ వాచ్ చేస్తున్నారు ఈ వీడియోని. ఇది కూడా మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. నెక్స్ట్ మూడోది భారత రాజ్యాంగంలో, అంటే గ్రూప్ 2 పొలిటీలో రాజ్యాంగంలో ఎన్ని మార్కులు వస్తాయో, గ్రూప్ 2 పోస్ట్ కొట్టాలంటే ఎన్ని మార్కులు సాధించాలి అని ఇది ఒక వీడియో చేశాను. అలాగే సో ఈ విధంగా ఇప్పుడు 4th వీడియో మెంటార్షిప్ ప్రోగ్రాంలు చేస్తున్నాను. ఈ 4th అయిన తర్వాత మరొక టైటిల్తో ముందుకు వస్తున్నాను, ఏపీ హిస్టరీలో కరెంట్ అఫైర్స్. సో అది కూడా చూద్దరు కానీ ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ వెరీ సూన్ ఎకానమీ కరెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్. ఈరోజు కూడా కొన్ని మీకు అంశాలు ఉన్నాయి, మీకు చెప్తాను. దిస్ యూనిట్ పేపర్ 2లో సెక్షన్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంది. అది ఏ యూనిట్ ఇప్పుడు చూద్దాం. సో ఈరోజు మనం నేర్చుకోబోయేది ఈ సెషన్లో ఏంటంటే, వాట్ ఆర్ ది ఏరియాస్ టు ఫోకస్ టాపిక్ వారీగా ఫోకస్ చేసిన అంశాలను తెలుసుకుంటాము. ఈ వాట్ ఈస్ కాల్డ్ గేమ్ చేంజర్ యూనిట్. గేమ్ చేంజింగ్ సబ్జెక్ట్ అని చెప్పారు ఇప్పటిదాకా సైన్స్ అండ్ టెక్నాలజీ. నో, గేమ్ చేంజింగ్ అంటే మొత్తం 20 యూనిట్లోనే ఈ ఒకే యూనిట్ మిమ్మల్ని మొత్తం మార్చేస్తుంది. మీ యొక్క ఫేట్ని, వెదర్ గెట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డిపెండ్స్ ఆన్ అండర్స్టాండింగ్ దిస్ ఫెనామినా అండ్ దిస్ థింగ్ విచ్ ఈస్ నాట్ విజిబుల్ క్లియర్లీ. సో వాట్ ఆర్ ది ఏరియాస్ టు ఫోకస్ అనేది చెప్తాను టాపిక్ వారీగా. అలాగే హౌ మెనీ పొటెన్షియల్ మార్క్స్ ఫర్ ఈచ్ అండ్ పర్టికులర్ యూనిట్, వాట్ ఆర్ ద గేమ్ చేంజర్స్. అంటే మళ్ళీ టాపిక్లో గేమ్ చేంజర్స్ కూడా ఉంటాయి యూనిట్లో. బట్ మన యూనిట్లో ఒక యూనిట్ ఇస్ గోయింగ్ టు బి మేజర్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్. ఇఫ్ యూ ఇగ్నోర్ ఇట్, ఇఫ్ యూ థింక్ దట్ ప్రతి యూనిట్కి 15 మార్కులు వస్తాయి, లేదా 15 జస్ట్ లేదా 20 అని అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే, పప్పులో కాలేసినట్టే. ఈ యూనిట్ అంత 10-25 మార్కుల డిఫరెన్స్తో కాదు ఉండేది. మీరందరూ మనకు ముందే తెలుసు, ప్రిలిమ్స్లో 30 మార్కులు ఇచ్చారు, 30 ఇచ్చారు సబ్జెక్ట్కి. అలా ఇవ్వలేదు. ఏ యూనిట్కి ఎన్ని మార్కులు ఇస్తాను ఇవ్వలేదు. ఇంతకుముందు 2019లో కూడా మనకి ఏ యూనిట్కి సిమిలర్గా సమానమైన మార్కులు ఇవ్వలేదు ఎవ్వరు కూడాను. సో ఇట్ ఈస్ ద ఎగ్జామినర్స్ అడ్వాంటేజ్. కాబట్టి ఈ ఒక్కో యూనిట్కి ఎన్ని గరిష్ట మార్కులు వచ్చే అవకాశం ఉంది, వాటిలో గేమ్ చేంజర్ యూనిట్స్ ఏవి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఇది కూడా చెప్తున్నాను. బట్ దిస్ 20 యూనిట్లో, అంటే 4 సబ్జెక్టులు 20 యూనిట్లో ఒకే యూనిట్ ఏదైనా టాప్ డిఫరెన్స్ చూపించబోతుందంటే అది మనకి పేపర్ 2లో సెక్షన్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంది. అది చూద్దరు కానీ దేంట్లోనో. హౌ మెనీ క్వశ్చన్స్ మే కమ్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ ఫ్రంటియర్స్. నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎన్ని ప్రశ్నలు రావచ్చు అనేది కూడా ఇక్కడ మనం చర్చించుకుందాం. అలాగే మెటీరియల్స్ టు బి ఫాలోడ్ టాపిక్ వైజ్, మెటీరియల్ ఏం ఫాలో అవ్వాలి అది కూడా తెలియజేస్తాను మీకు. అలాగే మనకి ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు ప్రాక్టీస్, దట్ ఈస్ మనం అంతకుముందే అనుకున్నాము. రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్, అలాగే సివిల్స్ అండ్ తెలంగాణ అండ్ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ స్టాండర్డ్స్లోనే ఉంటుంది పేపరు. అలాగే మనకి హూ టీచ్ ద కరెంట్ అండ్ స్టాక్ పార్ట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అట్ కలాం ఐఏఎస్ అకాడమీ. సెకండ్ బ్యాచ్ని మనకి అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి, ఆన్లైన్ యాజ్ వెల్ as క్యాంపస్ సెకండ్ బ్యాచెస్కి. ఈ సెకండ్ బ్యాచ్ డోంట్ మిస్, ఇఫ్ యూ మిస్ యూ లూజ్. అందుకని చెప్తున్నాను, మనకు ఒక మంత్ లేదా అంతకన్నా ఎక్కువ చెప్పలేము. 1 మంత్ అడిగితే ఏ గవర్నమెంట్ వచ్చినా ఇస్తుంది. అయినా రేపు పొద్దున్న కౌంటింగ్లో తెలిసిపోతుంది ఏ గవర్నమెంట్ వస్తుందని. మనకి అది ఇష్యూ కాదు. స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఏం నష్టం లేదు ఇందులో. అలాగే ఎక్కువ డిఫరెన్స్ కూడా కోరుకోవడం అనవసరం, కాబట్టి ఎక్కువ టైం కూడా మరీ కోరుకోవడం కూడా అనవసరం. అందుకని చూసుకొని మీ అందరు రిప్రజెంట్ చేయండి. డోంట్ వరీ అబౌట్ ది టైం, బట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు, పొడిగించారనుకోండి మిగతా వాళ్ళు కూడా పొడిగించినట్టే కదా, మీ ఒక్కడికే కాదు కదా. సో అందువల్ల ఎగ్జామ్ ఈజ్ అన్ ఎగ్జామ్, ఇట్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్టర్ ఆఫ్ టైం. సో హూ టీచ్ కరెంట్ స్టాక్ పార్ట్స్ అంటే మనకి ఇక్కడ ప్రసాద్ గారు టాప్ లెవెల్ ఫ్యాకల్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి అంశాన్ని చాలా డెప్త్గా ఇస్తారు. సో అలాగే మనకి వాట్ ఆర్ ది మేజర్ పార్ట్స్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాట్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆర్ పార్ట్స్
అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్కి మనకు టైటిల్ అదే ఇచ్చారు కదండి సెక్షన్ బిలో. దాన్ని ఎన్ని భాగాలుగా చూడవచ్చు, ముఖ్యంగా పోటీ పరీక్షల పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్యూర్ సైన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, పోటీ పరీక్షల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని భాగాలుగా చూడవచ్చు అన్నది ముందు చూద్దాం. ఒకటి స్పేస్ టెక్నాలజీ, నెక్స్ట్ డిఫెన్స్ టెక్నాలజీ, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అండ్ న్యూక్లియర్ టెక్నాలజీ, అండ్ ఎమర్జింగ్ ఫ్రంటియర్స్, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఆఫ్ ఇండియా అండ్ మిషన్స్ అండ్ యాక్ట్స్. ఈ 6 పార్ట్స్ని మ్యాక్సిమం చెప్పొచ్చు. మీరు ఒకసారి కీన్గా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ ఏ యూనిట్లో ఉన్నాయి ఇవన్నీ? ది ఫస్ట్ యూనిట్ ఆఫ్ సెక్షన్ బి పేపర్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ. 6 విభాగాలు కూడా మేజర్ పార్ట్స్ కాంపోనెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ దిస్. చిత్రం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని టైటిల్ పెట్టి సెక్షన్ బికి ఒకే ఒక యూనిట్లో ఇవన్నీ పెట్టేశారు. మీరు గుర్తించడం లేదు, గుర్తించకుండా మీరు అనలైజ్ చేయకుండా మీరు ఫోకస్ సరిగ్గా చేయలేరు. నేను చాలాసార్లు చెప్పాను, అన్నిటికీ సమానంగా రావు. 15 కొన్ని ఎక్కడైతే స్కోప్ ఆఫ్ ది పొటెన్షియల్ ఉందో అక్కడ ఇంకొక 5 ఎక్కువ వస్తాయండి. బట్ ఈ చాప్టర్ అలాంటిది కాదు. ఎందుకో మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉంటుంది. ఆ టైటిల్లో ఉన్నటువంటి అన్ని సబ్ పార్ట్స్ అన్నీ కూడా, సబ్ టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఎంటైర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టులో. మిగతా 4 యూనిట్లు కూడా ఎన్విరాన్మెంట్, ఎనర్జీ, బయోడైవర్సిటీ లాంటి సబ్జెక్టుకి ఇచ్చారు తప్ప ఒక్క యూనిట్లోనే మొత్తం ఆల్ సైన్స్ అండ్ టెక్నాలజీని పెట్టేశారు. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఐ ఫౌండ్ అమంగ్ ది 20 యూనిట్స్ ఆఫ్ ది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఇది ఇప్పుడు ఏ టాపిక్స్లో, ఈచ్ పార్ట్లో ఏ టాపిక్లో ఎన్ని మార్కులకు వచ్చే అవకాశం ఉందనేది అనాలిసిస్ కూడా మనం చేస్తున్నాము. అది కూడా చూడండి. ఎందుకంటే ఇందులో మేము అబౌట్ 132 టాపిక్స్ని మా టీమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టీమ్ ఫ్యాకల్టీ ఐడెంటిఫై చేశారు. వాటిలో అన్నింటిలో కరెంట్ అన్నీ కూడా నేనే క్వశ్చన్ ఫ్రేమ్ చేసిస్తాను, మీరు చూడండి. సో నెక్స్ట్ బయోటెక్నాలజీ. ఇది ఒక్కటే లేదు, ఇది ఒక్కటే మనకి లేదు. ఆ 4 పార్ట్లో కూడా ఇవ్వలేదు. కొద్దిగా బయోడైవర్సిటీకి దగ్గరగా ఉంటుంది అనుకుంటే అది కూడా ఇవ్వలేదు. ఓన్లీ ఆల్ ఫస్ట్ యూనిట్ పేపర్ 2 సెక్షన్ బిలో ఫస్ట్ యూనిట్ కింద ఇచ్చాడు 5 యూనిట్లో. ఇది కంప్లీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కలిపేసి ఒకే ఒక యూనిట్లు ఇచ్చారు. అందుకని ఇది 5-10 ఎక్స్ట్రా కాదు, ఇంకా ఎక్కువ వస్తాయి. ఎంత వస్తాయి ఇప్పుడు మీరు చూడండి. అది టాపిక్ వైజ్ సబ్ డివిజన్ చేశాను. ఈ కరెంట్ అంశాలను కూడా అందులో మీకు పొందుపరిచాను. ఎన్ని మార్కులు ఈచ్ సబ్ టాపిక్. ఈ స్పేస్ టెక్నాలజీలో సబ్ టాపిక్స్ మెనీ ఎలా వస్తుందో మనం చూద్దాం. సో దిస్ ఈజ్ అవర్ యూనిట్ 1 టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. యూనిట్ 1కి ఏమి ఇచ్చారు టైటిల్? టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. సో పొటెన్షియల్ మార్కులు ఎన్ని అంటే ఇది కూడా తప్పండి. ఇది కూడా కాదు. చివర్లో చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. సో నేమ్ ఆఫ్ ది టాపిక్ మనం చూడండి, 3 భాగాలకి ఇచ్చి నేమ్ ఆఫ్ ది టాపిక్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అండ్ రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ. రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ చాలా ఇంపార్టెంట్. రీసెంట్. సో జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానం, ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీలు. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ మనకి ఇప్పటికీ 5 పాలసీస్ ఉన్నాయండి. అందులో మొదటిది 1958, 1983, 2003, 2013లో నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ పెట్టారు. ఇప్పుడు లేటెస్ట్ది 2020. సో ఇప్పటిదాకా అందులో అవగాహన చేసుకోవడానికి ఎవల్యూషన్కి బ్రీఫ్గా చదివినా కానీ 2020 న్యూ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో చాలా భారీ మార్పులు తీసుకొచ్చారు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ దానికి ఒక ఇన్నోవేషన్ అనే వర్డ్ యాడ్ చేశారు. ఇంతకుముందు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అని ఉండేది. డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ దీన్ని చూస్తుంది. అందుకని ఇది 5th సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. బట్ ఇట్ బ్రాట్ మేజర్ చేంజెస్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రక్చర్
and they established an appellate council, advisory council of science and technology at national level under Prime Minister. సో అలాగే నెక్స్ట్ మనకి నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్, మన టైటిల్లో కూడా ఉంది. యూనిట్ టైటిల్లో టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్. పాలసీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మిషన్స్ ఉన్నాయి. ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రంటియర్స్. సో ఈ నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్లో మనం రీసెంట్గా లేటెస్ట్ చూడొచ్చు, క్వాంటమ్ 2023, క్వాంటమ్ మిషన్ 2023, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఇలా చాలా ఉన్నాయి. ఈ టెక్నాలజీ మిషన్స్ మీకు అందరికీ తెలిసిందే. దానికి ఫిక్స్డ్ టైం పీరియడ్ పెట్టుకొని యొక్క ఆబ్జెక్టివ్స్ని, లక్ష్యాల్ని ఆ టైంలోగా సాధించడానికి పెట్టుకునేవే ఈ టెక్నాలజీ మిషన్స్. సో నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీ, ఈ మూడో సబ్ టాపిక్ ఏంటంటే ఈ ఫస్ట్ యూనిట్లో ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రంటియర్స్. ఇది మనకి అందరికీ తెలిసింది ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది. ఏఐ, ఐఓటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటున్నాము. కానీ 2023లో టాప్ 10 ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రంటియర్స్ అనే 2023 అనే రిపోర్ట్లో 10 ఇచ్చారు. ఈ 10 ఈజ్ గోయింగ్ టు మేక్ ఏ మేజర్ చేంజెస్ ఇన్ సొసైటీ, ఇండస్ట్రీ అండ్ పీపుల్స్. అది మనం చూద్దాము. సబ్ టాపిక్, మూడో సబ్ టాపిక్లో ఉన్నది ఏంటంటే మనకి ఇవి చూడండి. ది టాప్ 10 ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆఫ్ 2023, 2023లో మనకి ఫ్రంటియర్స్ మీడియా అండ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం కొలాబరేషన్ రివీల్స్ ద టాప్ 10 ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆఫ్ 2023. ఇట్లాంటి రిపోర్ట్లో టాప్ 10 ఏవో వాటి యొక్క అర్థం ఏంటో, వాటి యొక్క భావన ఏంటో తెలుసుకోవాలి. మనకి ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ బ్యాటరీస్, అంటే క్లాత్ లాగా ఉంటుంది బ్యాటరీ, జోబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే నెక్స్ట్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటే ఇంకా దేన్ని ఇన్నోవేటివ్గా తను సొంతంగా ఆలోచించే విధానం తీసుకొస్తుంది. ఇంకా అప్గ్రేడెడ్ ఏఐ అంటే తను సొంతంగా ఒరిజినల్గా ఆలోచిస్తుంది. ఇప్పుడు అన్ని కాపీ కొడుతుంది కదా, మనకందరికీ తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, అందరి వెబ్సైట్లో నుంచి కాపీ కొడుతుంది డేటాని. కానీ సొంతంగా తనకు తానుగా ఆలోచించేటువంటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈజ్ గోయింగ్ టు బి ఏ టాప్ 10 ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రంటియర్స్ అని మనకి టైటిల్ ఇచ్చారు దీనికి. ఫ్రంటియర్ మీడియా అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. నెక్స్ట్ సస్టైనబుల్, సెకండ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్. ఇది కూడా నెట్ జీరో లెవెల్స్ తీసుకొచ్చేలాగా ఎమిషన్స్ని డిజైన్ చేస్తున్నారు. అలాగే డిజైనర్ ఫేజెస్ అంటే వైరసెస్ ఫర్ హెల్త్ అనమాట. డిజైనింగ్ వైరసెస్ ఫర్ హెల్త్, ఫర్ ప్రమోటింగ్ హ్యూమన్ హెల్త్. మనం ఇప్పుడు చూసే వైరస్లను చంపేస్తాయని, బట్ ఈ వైరస్ల ద్వారా కూడా గుడ్ హెల్త్ తీసుకురావడానికి ఆ రీసెర్చ్లో డిజైనర్ ఫేజెస్ అండ్ వైరస్ ఫర్ హెల్త్ అన్నారు. అలాగే మెటావర్స్ ఫర్ మెంటల్ హెల్త్. మెటావర్స్ అంటే దిస్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ విత్ న్యూరాలజికల్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్స్. దాన్ని మెటావర్స్ ఫర్ మెంటల్ హెల్త్ అని దాన్ని కూడా ఉపయోగిస్తున్నారు ఈ టెక్నాలజీని మనం. అలాగే వేరియబుల్ ప్లాంట్ సెన్సార్స్ అంటే చెట్లకు కూడా ఒక సెన్సార్లు పెట్టి దాని యొక్క బిహేవియరల్ చేంజెస్ని ఐడెంటిఫై చేసి ఎక్కువ ఉత్పత్తి చేసే విధంగా దాన్ని డిజైన్ చేస్తూ ఉన్నారు. అలాగే స్పేషియల్ ఓమిక్స్, మొలిక్యులర్ లెవెల్ మ్యాపింగ్ ఆఫ్ ప్లాంట్స్. అనదర్ గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడానికి ఈ న్యూ టెక్నాలజీస్ని ఉపయోగిస్తున్నారు. స్పేషియల్ ఓమిక్స్, మొలిక్యులర్ లెవెల్ మ్యాపింగ్. మొలిక్యులర్ లెవెల్లో ఈ ప్లాంట్స్ యొక్క కణాలని మనకి మ్యాపింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. అలాగే 8వది ఫ్లెక్సిబుల్ న్యూరల్ ఎలక్ట్రాన్స్, ఇంటర్ఫేస్ విత్ నర్వస్ సిస్టమ్. ఇది మనం ఇలాన్ మస్క్ స్టార్లింక్, న్యూరోలింక్ చూసాం. అలాగే 9 సస్టైనబుల్ కంప్యూటింగ్ అంటే నెట్ జీరో ఎనర్జీ డాటా సెంటర్స్ని తయారు చేస్తూ ఉన్నారు. అలాగే 10th ఏఏ ఫెసిలిటేటెడ్ హెల్త్ కేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని హెల్త్ కేర్కి ఉపయోగించడం ఎలా అనేది అడాప్షన్ ద్వారా గొప్ప మార్పు, రెవల్యూషన్ మరి ప్రపంచంలో తీసుకురావచ్చు అని చెప్తా ఉన్నారు. మనం ఇంతకీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఈ మొట్టమొదటి చట్టం ప్రపంచంలో చేసింది యూరోపియన్ పార్లమెంట్, యూరోపియన్ యూనియన్ చేసింది. సో ఇండియా కూడా అలాంటిది చేసింది. ఆ చట్టాల టైంలో నేను చెప్తాను మీకు ఇది. సో ఈ విధంగా మనకి ఈ 10 ఏదైతే 10 ఎమర్జింగ్ ఫ్రంటియర్ టెక్నాలజీస్, ఈ 10ని డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రిపోర్ట్లో 2023 రిపోర్ట్లు ఇచ్చారు. మళ్ళీ 2024 రిపోర్ట్ ఎగ్జామ్ ముందు రాదు, తర్వాత ఎప్పుడు వస్తుంది. కాబట్టి ఇదే మనకి ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకి ఈ టాప్ 10 ఎమర్జింగ్ టెక్నాలజీస్, టెక్నాలజీ ఫ్రంటియర్స్ ఆఫ్ 2023
అండ్ నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే 3 సబ్ టాపిక్స్ చూసాము. 3 ఎమర్జింగ్ ఫ్రంటియర్ టెక్నాలజీస్ చూసాము. టాప్ 10 ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫ్రంటియర్స్ అది ఆల్రెడీ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ 4th సబ్ టాపిక్ ఈ స్పేస్ టెక్నాలజీ. చూడండి, ఆల్ మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఒకే ఇంట్లో చొప్పించాడు. ఇది చాలా చాలా డేంజరస్ సుమా. ఎందుకంటే ఏ యూనిట్కి ఎన్ని మార్కులు ఇస్తాను ఫిక్స్ చేయలేదు వాడు. గేమ్ చేంజర్గా మారబోయే అవకాశం ఉంది ఇది. అది ఎక్కువ ఉన్నాయి కదా అని దాని మీద టైం అంతా ఫోకస్ చేసి అది లోతులో చదివేసుకొని దీంట్లో కరెంట్ కంటెంట్ కూడా మోర్ దెన్ 50% ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో. స్టాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కానీ లేటెస్ట్ మీద ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది. అంచేత స్పేస్ టెక్నాలజీ, లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా ఈ మధ్యన కొత్త డిజైనింగ్ చేశారు. పిఎస్ఎల్వి రాకెట్ని రీయూజబుల్ రాకెట్గా చేశారు. అలాగే రా మెటీరియల్ తగ్గించేలాగా, వెయిట్ తగ్గేలాగా, ఫ్యూయల్ తగ్గేలాగా కొత్తగా ఆవిష్కరించారు. ఇలాంటివి మనం చాలా గుర్తుపెట్టుకోండి. అలాంటి వాటి మీద ప్రశ్నలు పెడతాను నేనే సైన్స్ అండ్ టెక్నాలజీలో. అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనకి రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్ అండ్ ఇట్ అప్లికేషన్స్. శాటిలైట్స్ ఎక్కడెక్కడ చేశారు, ఏ దేశాల్లో చేశారు, దేనికోసం చేశారు, అట్లాంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఇందులో అడిగే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ మనకి ఇటీవల రీయూజ్ RLVTD రీయూజ్ లాంచ్ వెహికల్స్ టెస్ట్ డెమాన్స్ట్రేషన్ మనకి గగనయాన్లో ఉపయోగించబోతున్నారు దీన్ని. అలాగే జపాన్ ఇండియా 2026 చంద్రయాన్ 4 సౌత్ పోల్ మీదే 2026లో ప్రయోగించబోయే చంద్రయాన్ 4 జపాన్ జాక్సా అంటే జపాన్ ఏరోస్పేస్ స్పేస్ ఏజెన్సీ, దట్ ఈజ్ చంద్రయాన్ 4 మనకి ఇండియా అండ్ జపాన్ ఇద్దరు కలిపి చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ అంటే. ఇలాగా రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్ అండ్ ఇట్ అప్లికేషన్స్ అనేవి కూడా మనం చదవాల్సి ఉంటుంది. అలాగే ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్స్, ఈ స్పేస్ సైన్స్ మిషన్లో ఇది ఒకటి, మంగళయాన్, అలాగే ఆదిత్య L1 ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్స్లో మనకి భాగంగా వస్తుంటాయి. దీంట్లో మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ ఏరియాలో దేంట్లో ఎక్కువ వస్తాయి అన్నది. నేషనల్ పాలసీలో 1-2 వస్తాయి. అలాగే మనకి నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్లో 1-2 వస్తాయి. ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రంటియర్స్ దీంట్లో 2 నుంచి 4, 5 కూడా రావచ్చు. ఇంతకుముందు ఆ క్వశ్చన్ కూడా వేసుకున్నాము. ఎమర్జింగ్ ఫ్రంటియర్ టెక్నాలజీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 60% కంటెంట్ కరెంటే ఉంటుందండి సైన్స్ అండ్ టెక్. స్టాక్ వెళ్ళి చాలా బుక్లు తెగరాసేస్తుంటారు. చదవండి, అర్థం కానివి చదువుకోండి. కాన్సెప్ట్స్ ముఖ్యంగా పాత అయినా చదవాల్సిందే కాన్సెప్ట్స్. సో ఆ కాన్సెప్ట్స్ క్లారిటీ ఉంటేనే లేటెస్ట్ అర్థం చేసుకోగలరు. ఇప్పుడు టాప్ 10 ఇది చూసే ఎమర్జింగ్ ఫ్రంటియర్ టెక్నాలజీస్ అవన్నీ లేటెస్ట్గా ఉన్నాయి చూడండి. అది బ్యాటరీ జోబులో పెట్టుకోలేదు. మరొకటి జస్ట్ క్లాత్ లాగే ఉంటుంది. ఈ టైపు న్యూ టెక్నాలజీస్ని డిజైన్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు ఈ ప్రపంచంలో. అవి గోయింగ్ టు బ్రింగ్ ది 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఇన్ ద వరల్డ్. హ్యూమన్ హిస్టరీలో 4వ పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురాబోతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. ది ఫ్రంటియర్స్, న్యూ ఎమర్జింగ్ ఫ్రంటియర్స్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఎంటైర్ గ్లోబ్. సో మనిషిని కంట్రోల్ చేసే స్థితికి మిషన్స్ వచ్చేసాయి. అందుకని మనిషి మేల్కోవాల్సిన అవసరం ఉంది, తన యొక్క స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ దే ఆర్ నాట్ మెంట్ ఫర్ లివింగ్, దే వోంట్ సర్వైవ్ ఆన్ దిస్ ప్లానెట్. అండ్ లైక్ రోబో సినిమా చూసే ఉంటారు, మీకు గమనించుకోండి యూత్ అంటారు కూడా. సో నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్, అలాగే ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రంటియర్స్ లైక్ IoT, బ్లాక్ చైన్ అని మొన్నదాకా అనుకున్నాం కాదు, ఇప్పుడు చూసారుగా ఏమీ లేవు. టాప్ 10 ఎమర్జింగ్ ఫ్రంటియర్ టెక్నాలజీస్ అనేది మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ మీడియా, ఫ్రంటియర్స్ మీడియా అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇద్దరు కలిసి తయారు చేసిన రిపోర్ట్ ఇది. ఈ ఎమర్జింగ్ టెక్నాలజీలో ఈ బ్లాక్ చైన్, IoT ఏం లేవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అది అనదర్ అడ్వాన్స్డ్ లెవెల్ ఉంది, ప్రజెంట్ అది కాదు. సో ఆ విధంగా మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనిట్ 1 ఈజ్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. మీరు కొడతారా కొట్టలేకపోతారన్నది ఒక్క యూనిట్ మీద ఆధారపడే విధంగా ఉంది. బట్ ఈ వీడియో చూసి కనుక మీరు మేల్కుంటే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే మీరు 4 యూనిట్లని వాటికి బాగా ఎక్కువ టైం కేటాయించి దీన్ని తగ్గిస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. దీంట్లోంచే ఎన్ని వస్తాయి చివరిలో చెప్తాను. ఈ లెక్క తప్పైంది. ఈ లెక్కలు సింగిల్గా వేసుకున్నప్పుడు ఈ లెక్క సరి రాలేదు, మీరు చూద్దరు కానీ ఇప్పుడు. ఓకే, అందుకనే వెరీ టాపిక్ ఇస్తున్నాను. స్పేస్ లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియాలో 5 నుంచి 6 క్వశ్చన్లు వస్తాయి. అలాగే ఎమర్జింగ్ టెక్నాలజీలో 2, 4 కాదు 2, 3, 5 కూడా వస్తాయి. సో అందుకని నెక్స్ట్
ఇక్కడ చూడండి, మనకి ఆ ఫిఫ్త్ టాపిక్ ఇన్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ, స్ట్రక్చర్, విజన్, స్ట్రక్చర్ అండ్ మిషన్. ఈ 3 పార్ట్ల ఐటమ్స్ ఇచ్చాడు. ప్రతి యూనిట్కి విజన్ అంటే ఏంటో మనం చదవాల్సిందే, ఇక్కడ ఇచ్చాడు కాబట్టి చదివి తీరాల్సిందే. నెక్స్ట్ స్ట్రక్చర్, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందని కూడా చదివి తీరాల్సిందే. అలాగే మిషన్, వాట్ ఈజ్ ఇట్స్ మిషన్ అంటే దాని లక్ష్యం, అది కూడా మనం చదవాల్సిందే. ఎందుకంటే డిఆర్డిఓ పెట్టింది ఇప్పుడు కాదు కదా, అంచేత అది అప్పుడు ఏ మిషన్తో లేదా మిషన్ ఆబ్జెక్టివ్స్ని కూడా మనం అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ టెక్నాలజీ సిక్స్త్ టాపిక్లో డెవలప్డ్ బై ది డిఆర్డిఓ, అంటే డిఆర్డిఓకి అంతా ఇచ్చాడు వాల్యూ. అందులో భాగంగా మనకి ఈ అభివృద్ధి చేసే సాంకేతికలు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది అందరికీ తెలిసిందే, కలాం గారు ఉన్నప్పుడు చేసింది. ఈ నాగ్, పృథ్వీ, అగ్ని అన్నీ ఇందులో భాగమే. ఆ తర్వాత ఇంకా లేటెస్ట్వి అది లాంచ్ వెహికల్స్, యాంటీ శాటిలైట్ సిస్టమ్ శక్తి, అలాగే మనకి తెలుసు ఐరన్ డోమ్ లాంటి టెక్నాలజీని ప్రాజెక్ట్ కుష అని మనం చెప్తున్న డిఆర్డిఓ డెవలప్ చేస్తుంది. మన ఇజ్రాయెల్లో ఉపయోగిస్తున్నట్టు ఐరన్ డోమ్ టెక్నాలజీని, అంటే మిసైల్ డిఫెన్స్ టెక్నాలజీ. మిసైల్ శత్రు మిసైల్ రాకముందే దారిలోనే కొట్టేస్తుంది దాన్ని. ఆ విధంగా రాడార్ సహకారంతో ఈ ఐరన్ డ్రోమ్ సిస్టమ్ని ఇండియా కూడా డెవలప్ చేస్తూ ఉంది. అలాగే మనకి ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ సెవెంత్ టాపిక్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటి, నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అంటే ఇది ఐటీ యాక్ట్ 2000 ప్రకారం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్, పాలసీస్ ఉన్నాయి, బట్ ఇది లేటెస్ట్గా అప్డేట్ చేస్తూ ఉన్నారు. డిజిటల్ ఇండియా మిషన్, మనకందరికీ తెలిసిందే, ఇనిషియేటివ్స్, ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం ఏంటనేది. డిజిటల్ ఇండియా అనేది 2015లో మనకి మిషన్ పెట్టారు. అలాగే డిజిటల్ ఇండియా బిల్ అని 2023లో తీసుకొచ్చారు, డిజిటల్ ఇండియా బిల్. ఈ బిల్ చట్టం అయితే కనుక విచ్ వుడ్ రీప్లేస్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ఈ యాక్ట్ని రీప్లేస్ చేయడానికి ఆల్రెడీ డిజిటల్ ఇండియా బిల్ అని మనకి 2023 ఆగస్టులోనే ప్రవేశపెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్, అంటే ఇట్ డీల్స్ విత్ ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ కంటెంట్, వాటిని కూడా పనిషబుల్ అఫెన్స్గా మార్చబోతూ ఉంది ఈ యాక్ట్, డిజిటల్ ఇండియా బిల్ 2023. రేపు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దీన్ని అమల్లోకి తీసుకొస్తారు. అందుకని ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000ని తీసేసి మార్చేసి 2023లో డిజిటల్ ఇండియా బిల్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ డీప్ ఫేక్ని, అలాగే డీప్ ఫేక్ కంటెంట్, ఫేక్ న్యూస్, ఇంటర్మీడియటరీస్, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ చట్టం కింద ఈ డిజిటల్ ఇండియా బిల్ 2023 దాని యొక్క అంశాలన్నీ కూడా మనం చదువుకోవాలి. అన్ని కరెంట్ ఉంటాయి, 60% కరెంట్ ఉంటుంది, నో డౌట్ అండి. అందులో ఇలా ఏదైనా డిఆర్డిఓ ఇచ్చినప్పుడు స్ట్రక్చరు, విజన్, మిషన్ ఇచ్చేది అంటే మాత్రం ఆ కోరు ఆడి వెబ్సైట్లోనే చూడాలండి, ఒరిజినల్వి అవే చూసి అప్డేట్ చేసుకొని నోట్స్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్, 9వ టాపిక్, ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్. ఈ గవర్నెన్స్ పాలసీ 2006లో వచ్చింది. దాని తర్వాత ఈ క్రాంతి అని ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ని రీటైటిల్ చేసి రివైజ్ చేసి పెట్టారు. అది మనకందరికీ తెలిసిందే. దీంట్లో కూడా 2-3 మార్కులు వస్తాయి. అలాగే మనకి సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ, దీని మీద కూడా మనకి ఈ 2-3 మార్కులు వస్తాయి. ఇందులో ముఖ్యంగా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్, డిపిడిపి యాక్ట్ 2023, డిపి యాక్ట్ 2023, ఇది కూడా అంతే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బదులుగా ఇందాక డిజిటల్ ఇండియా బిల్ ఎలా వచ్చిందో ఇది కూడా డిపిడిపి యాక్ట్ 2023 ప్రకారం ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏని కంట్రోల్ చేసే భారతదేశ కొత్త చట్టం ఏదంటే అది ఇదే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంట్రోల్ చేయడానికి పెట్టేది. ఆల్రెడీ వరల్డ్లో, ప్రపంచంలో ఎంతమంది చెప్పాను, యూరోపియన్ యూనియన్ ఫస్ట్ చట్టాన్ని చేసింది. ఆ తర్వాత మన ఇండియాలో ఈ ఏఐని కంట్రోల్ చేయడానికి మనకి ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ ఇవ్వడం కోసము మనకి, ఎందుకంటే అందరి డేటాలను చోరీ చేస్తుంది ఏఐ. సో దానికి ఎగనెస్ట్గా ఈ డిపిడిపి యాక్ట్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ అన్ని కొత్తగా ఫ్రేమ్ చేస్తున్నారు. ఇవి ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది. అందుకని ఇది కంట్రోల్స్ ఏఐ, ఆర్టిఫిషియల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చట్టం అనమాట. సైబర్ సెక్యూరిటీ కాన్సర్న్స్లో ఈ 2 చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు చెప్పిన 2 చట్టాలు. అందుకని దీంట్లో 2-3 క్వశ్చన్లు వస్తాయి సైబర్, ఎందుకంటే ఇది మేజర్ ప్రాబ్లం అవుతుంది. చాలామంది రోజు చీట్ అవుతున్నారు, రోజు మోసానికి గురవుతున్నారు ఈ సైబర్ నేరగాళ్ళ వల్ల. ఎందుకంటే ఇంతకుముందు యుద్ధం చేయాలంటే, దొంగతనం చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇల్లు లోపలికి వెళ్ళాలి, దొరికేస్తే ప్రమాదం. ఇప్పుడేం లేదు ఆ ప్రాబ్లం, అందుకని ఈజీగా చేసేస్తున్నారు.
సో ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ మిస్గైడెడ్ యూత్. సో ఐటీ యాక్ట్లో కూడా మనకి ఈ డిజిటల్ ఇండియా మిషన్స్లో 2 నుంచి 3 వస్తాయి. అందుకని మనం 1 నుంచి 2 ఇచ్చాను. ఇది మీకు కావాలంటే ఈ పీపీటీ మీరు పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి పంపిస్తాను, మీరు చూడొచ్చు. అలాగే నెక్స్ట్ 11వ సబ్ టాపిక్ సైబర్ సెక్యూరిటీ కన్సర్న్ కూడా అయిపోయింది. 11 న్యూక్లియర్ టెక్నాలజీ. అసలు లేనిది ఏముందండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో అన్ని భాగాలు ఒకే యూనిట్లో ఇచ్చాడు. టైటిల్ ఏమో ఎంటైర్ పార్ట్కి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చాడు, బట్ మొత్తం ఒక దాంట్లోనే పెట్టాడు. సో ఇట్స్ గోయింగ్ టు చేంజ్. మీరు దీన్ని ఇగ్నోర్ చేసి ఆ మిగతా 4 గంటలని కన్నా దీన్ని ఇగ్నోర్ చేసి ఇది ఒక యూనిట్టే 10, 15 లేదా 20 కన్నా ఎక్కువ రావని మీరు భావిస్తే పప్పులో కాలేసినట్టు. కాబట్టి భారత అణు రియాక్టర్లు మరియు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఇందులో కూడా మనకి 3 నుంచి 4 మార్కులు వస్తాయి. అణు రియాక్టర్లు, పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ ఫ్యూయల్స్, థోరియం, కూడంకుళం, ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా స్టడీ చేసుకొని మనం వెళ్లాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ టెక్నాలజీ ఏ విధంగా మనకి డిఫరెంట్ ఉపయోగపడుతుంది డిఫరెంట్ ఫీల్డ్స్లో అని. ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, మన ఇండియా నో ఫస్ట్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఇండియా అడాప్టెడ్ దట్ పాలసీ. మరి కలాం గారు ఉన్నప్పుడు, అలాగే వాజ్పేయి గారు ఉన్నప్పుడు చేశారు. అట్లాంటి మన థీరీస్ని కూడా ఇందులో అడుగుతుంది. 1 నుంచి 2 మార్కులు వస్తాయి. దీంట్లో 3 నుంచి 4 వస్తాయి. దీంట్లో న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ దాంట్లో ఎక్కువ వస్తాయి దీనికన్నా, బట్ దీంట్లో 1, 2 వస్తాయి. అప్లికేషన్స్, టెక్నాలజీ అప్లికేషన్స్, ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద 1 నుంచి 2 వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మొత్తం ఎన్ని వస్తాయండి, 14 టాపిక్స్ ఇచ్చాడండి ఒకే యూనిట్లో. మనం ఇంతకుముందు అనుకున్న 6 మేజర్ పార్ట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకే యూనిట్లో తోసేసాడు, చొప్పించేశాడు. మరి టైటిల్ ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చాడు. సో ఈ డిఫరెన్స్ని చాలామంది గుర్తించడం లేదు. 25 నుంచి 37 వస్తాయండి. 25 నుంచి 37. 37 అంటే ఏంటండి, 1/3 ఆఫ్ టోటల్ పేపర్. 1/3 ఆఫ్ 25 అంటే ఎంతండి, 1/3 అంటే 33%. 25 అంటే 3 25 సారీ 25 అంటేనే 1/3, ఎందుకంటే 75 మార్కులు మనకి. అంటే 1/3 అంటే 33%. 1/3 అంటే 33%. అదే 37 అంటే ఎన్ని, ఎన్నండి, 74 ఆఫ్ 50%. 1/2 అంటే 50% ఆఫ్ ది ఎంటైర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపరు. అంటే కనీసం 33% నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, కనీసం 33% నుంచి 50% వరకు ఈ ఒక్క యూనిట్లోనే ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎమర్జింగ్ ఫ్రంటియర్ టెక్నాలజీస్ టాప్ 10, ఆ టాప్ 10 చదవాల్సిందే. పాత ఇంకా ఐఓటీ, బ్లాక్ చైన్ అనుకుంటూ కూర్చుంటే ప్రపంచం అడ్వాన్స్ అయిపోతుంది. ఆడు ఇది చూస్తాడు, ఆ రిపోర్ట్ల నుంచి క్వశ్చన్లు ఇస్తాడు, మీకు బుక్కుల్లో దొరకయ్యి. సో నేను కరెంట్ ఇస్తాను, ఆల్మోస్ట్ 4 సబ్జెక్టులకి 500 క్వశ్చన్లు ఇస్తాను. నేనే తయారు చేసినవి అన్నీ లేటెస్ట్. సో త్వరలోనే మీకు అవన్నీ నేను సప్లై చేస్తాను. సో ఈ ఫస్ట్ యూనిట్టే ఈ గేమ్ చేంజర్ కాబోతుంది మనకి ఎంటైర్ పేపర్ 2లోని సెక్షన్ బిలో. సో ఇందుకు మేము ఈ విధంగా 132 టాపిక్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఇవన్నీ కూడా మీకు వీటిపైన ముఖ్యంగా లేటెస్ట్ వాటిపైన అన్నిటిపైన క్వశ్చన్స్ నేను చేస్తాను. మన టీమ్ ఫ్యాకల్టీ ఇలాంటి అన్ని టెక్నాలజీని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అది స్టాక్లో అందరూ కవర్ చేస్తారు. నేను మట్టుకు మీకు కరెంటు కూడా వాళ్ళే క్లాస్లో కవర్ చేస్తారు, బట్ ఆన్లైన్లో కరెంటు, అలాగే టెస్ట్ సిరీస్లో, టెస్ట్లో, మోడల్ పేపర్లో ఇచ్చే క్వశ్చన్ కరెంట్ అన్నీ నేనే తయారు చేస్తాను. సో ఎందుకంటే ఇప్పుడు చూసారు ఫ్రంటియర్ టెక్నాలజీ 23, ఇప్పుడు మీకు ఏ బుక్లో లేదు. ఇట్లా లేని చెప్తున్నాను, కోషా ప్రాజెక్ట్ లేదు. సో ఇలాంటి చాలా కొత్త విషయాలని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఈ విధంగా మనకి ఈ చూడండి పేపర్ యూనిట్ 2 అంటే ఫస్ట్ యూనిట్ చర్చించుకున్నాం. ఇప్పుడు దాకా 4 గంటలు ఇప్పుడు చూద్దరు, కానీ ఇవన్నీ చదవను, ఎందుకంటే ప్రసాద్ గారు వస్తున్నారు హైదరాబాద్ నుంచి రేపు. ఆయన ఈ మిగతా 4 ఈ చాప్టర్ని లేదా యూనిట్లని ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఫస్ట్ది నేను ఎందుకు టేకప్ చేశానంటే దీంట్లో ఐ ఫౌండ్ సంథింగ్ డిఫరెంట్, వెరీ వెరీ గోయింగ్ టు చేంజ్
impact your preparation. If your preparation is not balanced among all 4 subjects, among all the units of each subject, చాలా ప్రమాదము. ఫోకస్ 80%లో మీరు మినిమం 33% వాల్యూ ఇవ్వండి మీ టైంలో కానీ, ప్రిపరేషన్లో కానీ, ఫోకస్లో కానీ, ఎక్స్టెన్సివ్ స్కోప్లో కానీ. ఓకే, సో ఈ ఎనర్జీ మేనేజ్మెంట్, ఇంధన వనరుల నిర్వహణ అని సెకండ్ యూనిట్ ఉంది. అలాగే ఏకోసిస్టమ్ బయోడైవర్సిటీ అని మూడో యూనిట్ ఉంది. వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్, వ్యర్థాల నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ అని 4వ యూనిట్లో ఉంది. ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అని 5 యూనిట్లు ఉంది. ఇంకెక్కడ ఉందండి సైన్స్ అండ్ టెక్నాలజీ? ఎక్కడా లేదు, ఓన్లీ 1 యూనిట్ లేదు. ఇంబ్యాలెన్స్గా ఇచ్చాడు, బట్ ఎగ్జామినర్ మాత్రం ఖచ్చితంగా దాంట్లోనే ఎక్కువ మార్కులు ఇస్తాడు. కనీసం 33, గరిష్టం 50%, 25 or 37, 25 or 37 అంత వాల్యూ ఉంది. అందువల్ల ఆ ప్రాధాన్యత వల్ల మీ అందరికీ సరైన గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో, సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. చాలామంది ఇంత గుర్తుపట్టలేరు. అసలు 5 యూనిట్లు ఉన్నాయనుకుని అన్నిటిలాగా 5 యూనిట్లను చూసుకుంటారు. కాదు, ప్రిపరేషన్ మోడ్లోనే మారాలి. అది ఎగ్జామ్ హాల్లో కాదు, ఎగ్జామ్ ముందు కాదు, ఇప్పటి నుంచే దీంట్లో 60% కరెంట్ కంటెంట్ ఉంటుంది. అదే నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నటువంటి 4 యూనిట్లో 40% ఆ 30% కరెంట్ కంటెంట్ ఉంటుంది. బట్ ఎకానమీలో మళ్ళీ 70-60% కూడా కరెంట్ కంటెంట్ ఉంటుంది. పొలిటీలో 30-40% కరెంట్ కంటెంట్ ఉంటుంది. ఈ విధంగా మనం కరెంట్ కంటెంట్ని చాలా హిస్టరీలో కూడా ఉంటాయండి, మీకు చూపిస్తాను, మీరే ఆశ్చర్యపోతారు. మీకు తెలీదు, చూపిస్తాను. కొన్ని ఏరియాస్ ఎక్కువ కాబోద్దు, దానిలో ఎక్కువ ఉండవు కరెంట్ కంటెంట్, చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటాయి, కాంటెక్చువల్గా ఉంటాయి. అందుకని ఈ విధంగా మనకి ఈ 5 చాప్టర్ని వాడు మనకి చాలా చాలా ఒకే యూనిట్లోకి ఇన్ని చొప్పించి ఇంబ్యాలెన్స్కి ఇచ్చాడు. దీన్ని గుర్తించాలి, దీన్ని గుర్తించి ప్రిపరేషన్లో దీనికి ఫోకస్ చేసుకోవాలి. మినిమం మీకు 33% అంటే 25 మార్కులు ఈ ఒక్క యూనిట్కి ఇస్తాడు. 15 కాదు, నేను 15 నుంచి 20 అని ఏది పెద్దగా చెప్పలేదు, వెరీ రేర్గా 25. ఇది 25తో ఆగట్లేదు, 25 నుంచి 37కి వెళ్ళే అవకాశం, స్కోపు, పొటెన్షియల్, ఇంపార్టెన్స్ అన్నీ ఉన్నటువంటి యూనిట్ ఇది. కాబట్టి మై డియర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ప్లీజ్ డోంట్ బీ మిస్గైడెడ్ బై మెటీరియల్స్ ఆర్ సంబడి హూ ఇస్ కాకమ్మ కథలు చెప్పేవాళ్ళు వినొద్దు. హై స్టాండర్డ్ క్వశ్చన్లు ఉంటాయి. ఈ ఐఓటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వినేసాం ఆల్రెడీ, అందరికీ తెలుసు. అవి కూడా ఇప్పుడు 2023 రిపోర్ట్లో ఒక్కటి కూడా మీరు గుర్తుపట్టలేరు, ఆ విధంగా ఉంది అది. అందులో ఫ్రంటియర్ చేంజ్, ఎమర్జింగ్ ఫ్రంటియర్ టెక్నాలజీ అంటే ఎమర్జింగ్ అని మీకు తెలిసింది, లేటెస్ట్ది అని. అందువల్ల ఇంకా బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఐఓటీ, ఇన్ఫర్మేషన్ ఆఫ్ థింగ్స్ ఇట్లాంటి కాదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హైయర్ లెవెల్, ఓన్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వదు. అట్లాంటి టెక్నాలజీని మరి ఈ ఎమర్జింగ్ ఫ్రంటియర్ టెక్నాలజీలో ఉన్నాయి. కాబట్టి టేక్ కేర్, దిస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ఎంటైర్ 4 parts ఆఫ్ ది గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్. సైన్స్ అండ్ టెక్నాలజీలో 40-45 చేస్తే కానీ మీకు రాదు, 40 చేయడం చాలా కష్టం. ఎకానమీలో 50-55 కూడా చేయొచ్చు. అందుకని టేక్ కేర్. ఎకానమీలో దీంట్లో మెటీరియల్ దొరకదు, ఫోకస్ ఎక్కడ చేయాలో తెలియదు, ఎలాంటిది ఇస్తాడో తెలీదు, ఏ రిపోర్ట్లు ఇస్తాడో తెలీదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ప్రసాద్ గారు నెక్స్ట్ మీకు 4 ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దీని మీద కూడా బ్రీఫ్ చేస్తారు. మీకు ఇక్కడ ఏ విధంగా టీచ్ చేస్తారో ఇప్పుడు నేను చెప్పిన అంశాలని అంత ప్రాధాన్యత ఇస్తూ టీచ్ చేయమని చెప్పడం జరిగింది. మొన్ననే ఆలీ గారు, నారాయణరావు గారు కూడా డిఫెన్స్ టెక్నాలజీ చెప్పారు. ఆయన 4 యూనిట్లతో పాటు ఈ యూనిట్లో మిగిలినవన్నీ ఈయనే చెప్తారు ప్రసాద్ గారు. సో కమ్ అండ్ జాయిన్. ఇక్కడ హాస్టల్ ఉంది, స్టడీ హాల్ ఉంది, ఏసీ క్లాస్ రూమ్ ఉంది. ఏసీ క్లాస్ రూమ్లో ఈ 2 రాష్ట్రాలు ఎక్కడ జరగట్లేదు గ్రూప్స్ 2 కోచింగ్, ఎక్సెప్ట్ ఇన్ రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. సో ఈ విధంగా మనకి గ్రూప్ 2 మెయిన్స్ రెసిడెన్షియల్ బ్యాచ్ అడ్మిషన్ జరుగుతున్నాయి. త్వరగా రావాలి మీరు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు అందరూ కూడా ఫోకస్ అంతా కూడా దీని మీదే ఉంది. అలాగే గ్రూప్ 2 మెయిన్స్ ఆన్లైన్ కోచ్ బ్యాచ్ కూడా ఎలా వేస్తున్నాం. మన ఫ్యాకల్టీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన హర్షవర్ధన్ రెడ్డి గారు, శివప్రసాద్ ఫర్ ఎకానమీ. నేను అన్నింటిలోనే ఉంటానండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని సబ్జెక్టులో కరెంట్ది క్వశ్చన్లు ఫ్రేమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాదే. నేను అడిషనల్ వాల్యూ అండి, అన్ని సబ్జెక్టులకి అన్ని ఫ్యాకల్టీ ఉంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే 2-3 పెడుతున్నాం. మేజర్ పార్ట్ మనకి ప్రసాద్ గారే డీల్ చేస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు ప్రసాద్ గారు. అలాగే మనకి కృష్ణక్ సార్ హైదరాబాద్ నుంచి పొలిటీ
ముఖ్యంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అద్భుతంగా చెప్తున్నారు. మరి పిల్లల ఫీడ్బ్యాక్ కూడా మీరు చూడండి. శివప్రసాద్ గారు ఎకానమీ చెప్తారు, వీటన్నిటిలో కరెంట్ కూడా అనేది అడిషనల్ వాల్యూ. వాళ్ళు కరెంట్ చెప్తారు, బట్ నేను ఎక్స్ట్రా ఇస్తాను, యాడ్ వాల్యూ ఎట్ కలాం ఐఏఎస్ అకాడమీ ఓన్లీ. నాలాగా ఇన్ని సబ్జెక్టుల మీద చెప్పగలిగే వాళ్ళు అసలు ఒక్కరు కూడా లేరు రాష్ట్రంలో. ఎత్తుక్కోండి, నేను ఏ సబ్జెక్ట్ అయినా వెళ్తాను. దానికి కారణం ఒకటి, మిమ్మల్ని విజేతలు చేయాలనేది నా సంకల్పం, లక్ష్యం. నన్ను ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి విజయం రావాలి. 2018లో మొట్టమొదటిసారిగా నేను ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేశాను. నా దగ్గర 240 మంది ఆన్లైన్ వీడియోస్ టెస్ట్లు కొన్నారు. అప్పుడు 90 మందికి టాప్ ర్యాంక్స్ వచ్చినాయి. 1000 పోస్టుల్లో 90 పోస్టులు రాష్ట్రం మొత్తంలో ఒక్క కలాం ఐఏఎస్ అకాడమీకి నా ఆన్లైన్ కోర్సు ద్వారా వచ్చింది. మీరు పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4 ఉంటారు, గ్రేడ్ 5 సచివాలయం సెక్రటరీస్, వీళ్ళని అడగండి, మీకు చెప్తారు. వాళ్ళందరూ నాతో పరిచయం ఉన్న వాళ్ళే, నన్ను చూసిన వాళ్ళే, నా పాట విన్నవాళ్ళే. అందులో 90 మందికి టాప్ ర్యాంకులు వచ్చినాయి. అవుట్ ఆఫ్ 1000 పోస్టులో ఓన్లీ 90 పోస్టులు మావే. అది మామూలు పోస్టులు కాదు, అన్ని జిల్లాల్లో టాప్ ర్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ కాదు, అది కూడా అనుకున్నాం కదా. దీంట్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఇక్కడ ఆర్ఆర్ఆర్ అనే ఒక న్యూ పబ్లికేషన్ వచ్చింది. ఇది గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్కి అనుకూలంగా రాశారు. కాబట్టి RRR అని ఒక బుక్ ఉంది మార్కెట్లో. అది తెలుగులోనే ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్లో రిలీజ్ అయింది, తెలుగులో రిలీజ్ అయింది, ఇంగ్లీష్ త్వరలో రిలీజ్ అవుతుంది. కాబట్టి అలాగే అగ్రహారి, టాటా, మెగ్రహిల్ వాడి మరి నేషనల్ లెవెల్లో ఏమైనా మంచి సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ ఉందంటే అగ్రహారి, టాటా, మెగ్రహిల్ పబ్లికేషన్స్ది. అలాగే తెలుగు అకాడమీకి లేటెస్ట్ బుక్స్ వచ్చినాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి. అవి కూడా మనకి తెలుగు మీడియంలో ఉన్న విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఒకటి మాత్రం నిజం, తెలుగు అకాడమీలో కరెంట్ అంత సినిమా ఉండదు. కొన్ని అగ్రహారి లాంటివి కొన్ని అప్డేట్ చేస్తే చేయొచ్చు, కానీ వాళ్ళకి అంత అంటే ట్రాన్స్లేషన్ కూడా ప్రాబ్లం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు 2 భాషలు. మేము ఏం చేస్తున్నామంటే మన టెస్ట్ సిరీస్లో, ఆన్లైన్ క్లాసెస్లో ఇప్పుడు యాప్ ద్వారానే లైవ్ ఇస్తున్నాం. డైలీ ఇక్కడ జరిగే క్యాంపస్ బ్యాచ్నే మనం లైవ్ రియల్ టైం టెలికాస్ట్ చేస్తున్నాం. అలాగే పీడిఎఫ్ మెటీరియల్ కానీ, అలాగే క్వశ్చన్లు కానీ తెలుగు, ఇంగ్లీష్ 2 భాషలో ఒకసారి ఇస్తున్నాం. అందువల్ల ఎవరికైనా సైన్స్ అండ్ టెక్నాలజీలో తెలుగులో భాష ఇబ్బందిగా ఉంటే అక్కడ పక్కనే ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఆ విధంగా మనం తయారు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ అగ్రహారి, టాటా అగ్రహారి ఆధార్ పేరు, అది సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంటుంది ఫర్ సివిల్ సర్వీసెస్. అది ఒకటి తీసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. అలాగే మనకి RRR తెలుగు, ఇంగ్లీష్లో కూడా వచ్చింది. ఇది కొద్దిగా బాగుంది స్టడీ మెటీరియల్గా. అంటే ముఖ్యంగా ఈ సిలబస్ని బేస్ చేసుకొని రివైజ్ చేశారు 2nd ఎడిషన్లో. సో నెక్స్ట్ దిస్ ఈజ్ RRR ప్రాజెక్ట్ పబ్లికేషన్స్ది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం 2 ఉన్నాయి. తెలుగు మీడియం మార్కెట్లోకి వచ్చింది, ఇంగ్లీష్ 2nd ఎడిషన్ రావాలి. సో ఈ విధంగా నిన్ననే మనకి డిఫెన్స్ టెక్నాలజీ మీద ఆలీ గారు చెప్పారు. మనకి స్టేట్ ఫేమ్ ఆలీ సార్ ఈజ్ ఆల్సో జాబ్ విన్నర్ ఇన్ గ్రూప్ 3. సో ఈ విధంగా మనకి డిఫెన్స్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో కూడా ఉంది, చూడండి. అలాగే సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ encourage me, support me, so that I will share my expertise of 20 years in this field of coaching and as a group 1 officer. నేను మీకు గవర్నెన్స్లో కానీ, కరెంట్లో కానీ చాలా అందరికన్నా వీ కెన్ మేక్ డిఫరెన్స్. కాబట్టి మీరు చూసుకోండి, గతంలో ఇచ్చిన ప్రశ్నలు కూడా ఉన్నాయి మనకి ప్రిలిమ్స్కి. నేనే తయారు చేశాను. కరెంట్ అఫైర్స్వి 60 రోజులు ఇచ్చాను. 60 రోజుల వీడియోలు చూడండి, దాని క్వాలిటీ చూడండి, స్టాండర్డ్ చూడండి. అది సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 లాగా అన్ని స్టేట్మెంట్లు అప్పుడే ఇచ్చాను నేను. 1 స్టేట్మెంట్ రైట్ సైడ్, 2 స్టేట్మెంట్, 3, 4 అట్లా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మ్యాచింగ్, అసర్షన్ రీజనింగ్ అన్ని ఫార్మాట్స్లో ఇచ్చాను. ఇప్పుడు మీకు టెస్ట్ సిరీస్ ఆర్ వీడియో కోర్స్ కూడా కాంబో కోర్స్ ఉంది, అన్నిటి ఉంది. నాకు పెట్టాము, ఇంకా టెస్ట్ సిరీస్ పెట్టలేదు, లాంచ్ చేయలేదు. ముందు వీడియోస్ అన్నీ మాది రియల్ టైం అండి, అన్ని వరస్ట్ వేస్ట్ అన్ని రాష్ట్రంలో ఉన్నవి. ఎందుకంటానంటే మాది పూర్తిగా మీకు వీడియోలు కనబడవు, ఆ దగ్గర కనబడతాయి రొట్ట. 2-3 సంవత్సరాలకి 4 సంవత్సరాల క్రితం రికార్డ్ చేసినాయి. నేను అలా చేయనండి, ఏ బ్యాచ్కి ఆ బ్యాచే. క్యాంపస్ బ్యాచ్ అయినా, రియల్ టైం బ్యాచ్ అయినా ఇక్కడే డైరెక్ట్గా క్లాస్లో చెప్పేదే రికార్డ్ అవుతుంది. ఇదే ఏ సబ్జెక్ట్ అయినా సరే మళ్ళీ రికార్డ్ చేయిస్తాం, ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్. సో అలా ఉన్న ఏకైక ఆన్లైన్ కోర్స్ మన కలాం ఐఏఎస్ అకాడమీ ఒకటే ప్రొవైడ్ చేస్తూ ఉంది. అలాగే నా కరెంట్ నేను కూడా అందులో మీకు ఇస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ టేక్ ద గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ సీరియస్లీ. ఎవ్రీథింగ్ క్లోజ్. ఈరోజు మనకి కౌంటింగ్ కూడా పూర్తయిపోతుంది. సో కూటమి వస్తుందా లేకపోతే
జగన్ 2-0 వస్తుందా అనేది లెట్ అస్ వెయిట్ అండ్ అప్రిషియేట్ వాట్ ఎవర్ హూ ఎవర్ విల్ విన్. థ్యాంక్ యూ.